హాయ్ ఫ్రెండ్స్. టుడే మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇస్రో రీసెంట్‌గా లాంచ్ చేసిన కమ్యూనికేషన్ శాటిలైట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మెయిన్‌గా ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ గురించి తెలుసుకునే ముందు ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని ఏ ఆర్బిట్‌లో లాంచ్ చేస్తారు, ప్లేస్ చేస్తారో మనం తెలుసుకోవాలి. మెయిన్‌గా ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్‌లో ప్లేస్ చేస్తారనమాట. లోయర్ ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ అండ్ జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ అండ్ హైయర్ ఎర్త్ ఆర్బిట్ అని ఉంటాయన్నమాట. ఈ జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్‌ని హైయర్ ఎర్త్ ఆర్బిట్ అంటాము. ఇట్లా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ ఆర్బిట్స్ ఉంటాయన్నమాట. వీటి గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. మెయిన్‌గా మనకి ఇక్కడ అవసరమైంది ఏంటంటే కమ్యూనికేషన్ శాటిలైట్‌ని ఏ ఆర్బిట్‌లో ప్లేస్ చేస్తారంటే జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్‌లో ప్లేస్ చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్‌ని ఇస్రో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేసింది. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ని లాంచ్ చేసిన లాంచ్ వెహికల్ పేరు LVM-3 లాంచ్ వెహికల్ అనమాట. LVM-3 అని అంటుంటారు. అండ్ దీనికి ఇంకో పేరే ఆ, బాహుబలి అని కూడా అంటాం అనమాట. దాని తర్వాత చెప్తాను, డిస్కస్ చేద్దాం. మెయిన్ గా మనం ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్ CMOS-03 గురించి తెలుసుకుందాం. CMS-03 ఆల్సో కాల్డ్ GSAT-7R అని పిలుస్తాం దీన్ని. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ని GSAT-7R అని పిలుస్తాము, ఇంకొక పేరు దీనికి. అండ్ దీని వెయిట్ వచ్చేసి 4400 kgs వరకు. దీని కమ్యూనికేషన్ శాటిలైట్ యొక్క వెయిట్ అనమాట ఇది, 4400 kgs. అండ్ ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ని మనం జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో ప్లేస్ చేస్తాము. అక్కడి నుంచి అది ఫర్దర్ గా జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ లోకి ట్రావెల్ అవుతుంది. ఇది మెయిన్ అనమాట. తర్వాత దీని మాక్సిమం ఏరియా కవరేజ్ వచ్చేసేటప్పటికి ఆ, మన ఇండియన్ కోస్ట్ లైన్ నుంచి అప్ టు 2000 కిలోమీటర్స్ వరకు దీని కమ్యూనికేషన్ శాటిలైట్ యొక్క రేంజ్ అనమాట. దాని డేటాను కలెక్ట్ చేసి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది మెయిన్గా ఇండియన్ నేవీకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జీ GSAT-7R అనే శాటిలైట్ ఇంతకు ముందున్న GSAT-7 శాటిలైట్ ని రీప్లేస్ చేసింది అనమాట. దీనికి GSAT-7R యొక్క ప్రీవియస్ శాటిలైట్ నేమ్ వచ్చేసి GSAT-7 అనమాట. ఇంతకు ముందున్న కమ్యూనికేషన్ శాటిలైట్ పేరు వచ్చేసి GSAT-7. అది ఇప్పుడు GSAT-7 ని రీప్లేస్ చేస్తూ మనం ప్రెసెంట్ GSAT-7R అనే కమ్యూనికేషన్ శాటిలైట్ ని లాంచ్ చేసాం అనమాట. GSAT-7 యొక్క ఫంక్షన్ ని ఇప్పుడు GSAT-7R రీప్లేస్ చేస్తుంది. అది మెయిన్. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ యొక్క లాంచ్ వెహికల్ గురించి తెలుసుకుందాం. LVM-3 లాంచ్ వెహికల్ ని మనం ఇంతకు ముందు GS-LVM-3 గా పిలిచేవాళ్ళం. దీన్ని ఇస్రో డెవలప్ చేసింది. ఈ LVM-3 లాంచ్ వెహికల్ ని మనం బాహుబలి అని కూడా పిలుస్తాం దీని నిక్ నేమ్ గా. LVM-3 లాంచ్ వెహికల్ యొక్క నిక్ నేమ్ వచ్చేసి బాహుబలి అనమాట. ఎందుకంటే ఇది ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ ఇండియాలో. ఇది మాక్సిమం 4000 kgs వరకు వెయిట్ ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ప్లేస్ చేస్తుంది. అండ్ 10,000 kgs వరకు లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి శాటిలైట్ ని ప్లేస్ చేస్తుంది అనమాట. అండ్ ఇది త్రీ స్టేజ్ ప్రొపల్షన్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సాలిడ్, సెకండ్ స్టేజ్ వచ్చేసి లిక్విడ్, అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి క్రయోజెనిక్. ఇది త్రీ స్టేజ్ ఇంజిన్ అనమాట ఈ శాటిలైట్ తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే LVM-3 యొక్క ప్రీవియస్ లాంచెస్ ఏమున్నాయంటే చంద్రయాన్ 2ని LVM-3 లాంచ్ వెహికల్ ఉపయోగించి లాంచ్ చేశారు. అండ్ చంద్రయాన్ 3 కూడా. అండ్ అప్కమింగ్ గగన్యాన్ మిషన్ కూడా LVM-3 లాంచ్ వెహికల్ ని ఉపయోగించబోతున్నారు. ఈ గగన్యాన్ మిషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్గా బ్రీఫ్గా ఏంటంటే హ్యూమన్స్ ని స్పేస్ లోకి తీసుకెళ్లే మిషన్ అనమాట ఈ గగన్యాన్ మిషన్. ఇప్పుడు ప్రెసెంట్ వర్కింగ్ లో ఉంది. సో ఫ్యూచర్లో లాంచ్ చేస్తారు దీన్ని. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ మీద కొన్ని ఎంసీక్యూస్ చేద్దాం. ఓకే. దీని గురించి ఒకటి చెప్తాను. ఇది చెప్పాను, జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పాను కదా. ఈ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఇదిగో ఇలా ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఎర్త్ అను ఈ బ్లూ డాట్ ఎర్త్. ఇక్కడ నుంచి మనం శాటిలైట్ ని లాంచ్ చేస్తే అది ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో ప్లేస్ చేస్తాం అనమాట మనం. లాంచ్ చేసి ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో గురించి ఇది రివాల్వ్ అవుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొంచెం దానికి ఎనర్జీ బూస్ట్ ఇవ్వగానే ఇంజిన్ తో ముందుకి అదే బూస్ట్ ఇస్తారు, కొంచెం ముందుకు నెడతారు. అక్కడి నుంచి ఇది ప్రెజర్ మూమెంట్ ఎత్తుకొని ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి ప్లేస్ అవుతుంది అనమాట. అంతే. ఇంకా అక్కడి నుంచి జియో స్టేషనరీ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతూ మన కమ్యూనికేషన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మెయిన్ అది. ఇప్పుడు దీని గురించి కొన్ని ఎంసిక్స్ చేద్దాం, లాంచ్ వెహికల్ గురించి.
ఓకే. విచ్ లాంచ్ వెహికల్ ఈస్ నోన్ యాస్ ద వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో డ్యూ టు ఇట్స్ రిలయబిలిటీ అండ్ వర్సటైలిటీ. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని ఏ లాంచ్ వెహికల్ పిలుస్తామంటే పిఎస్ఎల్విని పిలుస్తాము. అండ్ వాట్ ఈస్ ద ప్రైమరీ అప్లికేషన్ ఆఫ్ ది LVM-3 లాంచ్ వెహికల్ అంటే ఇలా మన ఆప్షన్స్ అన్ని చదవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆప్షన్ చదవకపోతే ఏమవుతుందంటే హ్మ్, మనం ఎగ్జామ్ ఫాస్ట్‌గా అదే ఎగ్జామ్‌ని ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలని చెప్పేసి కొన్ని ఆప్షన్స్‌ని చదవకుండా వెళ్ళిపోతాం. ఇంకా అందులోనే ఆప్షన్ ఉంటదనమాట. చాలా కేర్‌ఫుల్‌గా చదవాలి. ఎగ్జామినర్ మనల్ని ఈజీగా ఆప్షన్స్ టిల్ట్ చేస్తాడు. మనకి ఎంత బాగా చదివినా మన ఆ టాపిక్‌ని ఎంసీక్యూస్‌లో ట్విల్ట్ చేసేస్తారనమాట. అందుకే ఎంసీక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయమంటారు. సో, ఇది చూద్దాము. వాట్ ఈస్ ద ప్రైమరీ అప్లికేషన్ ఆఫ్ LVM-3 లాంచ్ వెహికల్? లాంచింగ్ స్మాల్ వెదర్ శాటిలైట్స్ టు lower Earth orbit, placing heavy communication satellites into geosynchronous transfer orbit, probing the upper atmosphere, launching satellite into sun synchronous polar orbit. మీకు తెలిసే ఉంటుంది. జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఆప్షన్ బి అనమాట. అండ్ విచ్ మిషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచింగ్ యూజింగ్ ద పిఎస్ఎల్వి? ఇందులో చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, మార్స్ ఆర్బిటర్ మిషన్ అండ్ మంగళయాన్ మిషన్, CMS-03 హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. పిఎస్ఎల్విని ఉపయోగించి దేన్ని లాంచ్ చేశారంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ ఆప్షన్ సి అనమాట. పిఎస్ఎల్వి సక్సెస్ఫుల్గా మార్స్ ఆర్బిటర్ మిషన్ అంటే మంగళయాన్ మిషన్ని లాంచ్ చేయబోతుంది. ఇది మంగళయాన్ 1 అనమాట. ఇప్పుడు మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇంకోటి మంగళయాన్ 2ను కూడా రీసెంట్గా ఇస్రో డెవలప్ చేయబోతుంది. మేబీ 2030లో దాన్ని లాంచ్ చేస్తారనుకుంటా. ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వచ్చేసి SLV-3 స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. ఇది ఇంకా వీటి శాటిలైట్స్ గురించి. ఇంకోటి CMS కమ్యూనికేషన్ శాటిలైట్ గురించి కొన్ని ఎంసిక్స్ చేద్దాం. విచ్ లాంచ్ వెహికల్ వాజ్ యూజ్డ్ టు సక్సెస్ఫుల్లీ లాంచ్ ద CMS-03 శాటిలైట్? తెలిసిందే ఇందాక చదివాం కాబట్టి LVM-3. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది CMS-03 శాటిలైట్? ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి కమ్యూనికేషన్ కాబట్టి మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ సర్వీస్. CMS-03 శాటిలైట్ ఈజ్ ఆల్సో నోన్ బై విచ్ అదర్ నేమ్? చాలా ఇంపార్టెంట్. దానికి ఇంకో పేరు వచ్చేసి GSAT-7R. GSAT-7 కాదు 7R. GSAT-7 వచ్చేసి దీనికి ప్రీవియస్ శాటిలైట్. ఇంకోటి చాలామంది ఈ అబ్రివేషన్స్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ మెయిన్గా స్టేట్ ఎగ్జామ్స్లో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్స్ చాలా ఎక్కువగా ఇస్తుంటారు ఈ అబ్రివేషన్స్. సో చూసుకోండి. CMS స్టాండ్స్ ఫర్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇలా మన ఆప్షన్స్ చదవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్లో మనం చూడంగానే మనకి మన ఆ బ్రెయిన్ అనేది ఆ ఆప్షన్ వైపే వెళ్తుంది అనమాట. ఎందుకంటే చాలాసార్లు రివిజన్ చేసి ఉంటాం కాబట్టి. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది CMS స్టాండ్స్ ఫర్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.